సాయి గారి గురించి చాలామందికి తెలియని ఒక యునిక్ క్వాలిటీ ఉంది, అది నేను చెప్పాలి. మన ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రతి ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ అయితే అందరూ ఆ సినిమా భవిష్యత్తు గురించి తెలుసుకుంటూ ఉంటారు, ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సో అదేదో ఆయనే తీసినట్టు, అదేదో ఆయనే ప్రొడ్యూస్ చేసినట్టు పాపం ప్రతి సినిమా గురించి ఆ రోజు మార్నింగ్ రిజల్ట్ ఏంటో కనుక్కుంటారు. అండ్ కనుక్కున్నాక ఆ రిజల్ట్ టాక్ చెప్పేటప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, ఒక సినిమా హిట్ అయితే భయ్యా చాలా హ్యాపీగా పెద్ద హిట్ అంట భయ్యా అంటాడు, ఒక సినిమా పోతే పోయిందంటే భయ్యా పాపం అంటారు. సో ఇది నేను చాలా రేర్గా చూశాను ఈ క్వాలిటీ. అంటే పక్క వాళ్ళ సినిమా ఆడితే తన సినిమాలాగా సంతోషపడతారు, పక్క వాళ్ళ సినిమా పోయినా అరే తన సినిమాలా బాధపడతారు. సో అలాంటి సాయి గారికి December 25th తన కొడుకు సినిమా టాక్ని ప్రౌడ్గా గర్వంగా హిట్ భయ్యా అని చెప్పుకునేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఎప్పుడు శివన్న జర్నీ నేను చూశాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా మేము అప్పుడప్పుడు కలిసి ఉండేవాళ్ళం. మాకు ఒక ఫ్యామిలీ కనెక్షన్ ఉంది, ఫంక్షన్లో కలుస్తుండే వాళ్ళం. తను హీరోగా పీక్స్ చూశాడు అండ్ ప్రొడ్యూసర్గా ఫిలిమ్స్ చేశాడు. మధ్యలో ఒక 13 years గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో నేను తనతో చాలాసార్లు మాట్లాడాను, అబ్బాయి కొట్టాలి అబ్బాయి, మళ్ళీ మంచి సినిమా చేయాలి అబ్బాయి, నీ సినిమాలో చెప్పు, కామెడీ సినిమా అయినా పర్లేదు, మంచి రోల్ చేద్దాం ఏదైనా చేద్దాం. నేను ఒకటే చెప్పేవాడిని, శివన్న దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ 2 innings ఆడుతున్నావు నువ్వు, నీది డ్రీమ్ జర్నీగా ఉండాలని నాకు అనిపిస్తుంది. నేను అనుకున్నాను తనకు, నేను మనసులో నేను పూర్తిగా చెప్పలేకపోయాను. ఎందుకంటే తన క్యాలిబర్కి, తన నటన స్థాయికి ఉండే పాత్రలు తనకు పడితే తను ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నేను ఎప్పుడు నమ్ముతా. సో లక్కీగా నువ్వు అలాంటి పాత్రలకే పడ్డావు. అండ్ ఒక మంగపతి అవ్వచ్చు, ఒక దండోరాల ఈ పాత్ర అవ్వచ్చు, అండ్ ముందు ఇంకో అద్భుతమైన పాత్రలు అవ్వచ్చు. అండ్ కంగ్రాచులేషన్స్, ఒక సినిమాలో నీకంటూ కొన్ని పాత్రలు రాయాలని ఒక రైటర్స్ని, దర్శకుల్ని ఇన్స్పైర్ చేస్తున్నావు ఈ జనరేషన్ కుర్రోళ్ళకి, కొత్త టాలెంట్ ఉన్న కుర్రోళ్ళందరికీ. లాంగ్ వే టు గో అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అంతేగాని నువ్వు ఈయనంటావు ఇప్పుడు. ఇది ఎక్స్పెక్ట్ చేయలే నేను. పంచ్కే పంచ అంటాడు సునీల్ గారు, పంచ్కే పంచ అంటాడు, పలక్నామాకే పంచ. అదే చెప్పాను కదా, తినతో మాట్లాడడం కష్టం.